హాయ్ హలో నమస్తే. నాకు ఇప్పుడే ఎవరో ఫోన్ చేసి ఏం చెప్పారంటే 144 సెక్షన్ ఉన్నటువంటి పెద్దపేటలో 144 సెక్షన్ రన్ అవుతుండటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఏదో రహస్యంగా బియ్యం బస్తాలు అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పారు. ఓకే అంటే అర్థం అంటే ఇన్ని రోజులు 144 సెక్షన్ ఎందుకు నాకు ఇప్పుడే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మగవాళ్ళు మొత్తాన్ని జైలు వేసేసి ఉన్న కొద్దిమంది అక్కడి నుంచి పారిపోయి ఆడవాళ్ళు పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో ఉంటే ఇన్ని రోజులు 144 సెక్షన్ పెడితే వాళ్ళు నలుగురి కంటే 144 సెక్షన్ అంటే ఏంది? నలుగురి కంటే ఎక్కువ కూడకూడదు, మాట్లాడుకోకూడదు. నలుగురి కంటే ఎక్కువ కనబడితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటం ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళని పోలీసులు అక్కడ అటు ఇటు తిరిగే వాళ్ళని ఆపుతూ ఉంటారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఎందుకు వెళ్తున్నావు అని అంటూ ఉంటారు. మరి ఎన్ని చేస్తే వాళ్ళు వాటర్ ఎలా తెచ్చుకుంటారు, సోషల్ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి, మీటింగ్స్ ఎలా జరుగుతాయి, వాళ్ళు ఎలా మాట్లాడుకోవాలి, ఎలాగే దీన్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. మీరు ఇన్ని రోజులు 144 సెక్షన్ పెడితే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ వై యూఆర్ నాట్ లిఫ్టింగ్ దట్ 144 సెక్షన్. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా సరే, ఫార్మాస్యూటికల్ సెంటర్స్కి అదే మెడికల్ షాప్స్కి వెళ్ళాలన్నా, క్లినిక్స్కి వెళ్ళాలన్నా సరే మీరు అన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలాగా? ఒకవేళ ఏమైనా అంబులెన్స్ వచ్చినా సరే అన్ని చెక్ పోస్టులు పెడితే అంబులెన్స్ని ఆపుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు ఏం జరిగిందో లోపలని. ఎమర్జెన్సీ చిల్డ్రన్ స్కూల్స్కి వెళ్తున్నారా లేదా, ట్యూషన్స్కి వెళ్తున్నారా లేదా డౌట్ఫుల్గా ఉంది. మరి 144 సెక్షన్లో పిల్లలు స్కూల్స్కి ట్యూషన్స్కి వెళ్ళరు కదా. ఏం జరుగుతుంది ఆ కాలనీలో? డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా పనికి పోతేనే వాళ్ళకి ఇన్కమ్, లేదంటే ఇన్కమ్ లేదు. మీరు ఇన్ని రోజు అట్లా బ్లాక్ చేస్తే అట్లా వాళ్ళని కుటుంబాలు ఎలా నడవాలి? పేద ప్రజల్ని ఎందుకు ఇన్ని రోజులు 144 సెక్షన్ పెట్టారు? అక్కడ పోతే దళిత సంఘాలు వెళ్తుంటే వెళ్ళనివ్వండి. వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళినప్పుడు మరి వెళ్ళరా? దళిత సంఘాలు మాట్లాడుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అక్కడ డైలీ వేజ్ వర్కర్స్కి ప్రాబ్లం అయిపోయింది, కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ప్రాబ్లం అయిపోయింది, స్వీపర్స్ ఉంటారు, వాళ్ళలో ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటారు. మీరు 14 రోజులు ఆపేస్తే వాళ్ళకి డైలీ ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని బతికేటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళలో. మీరు అలా 14 డేస్ బ్లాక్ చేస్తే ఎట్లాగా? నాకేది అర్థం కాల. చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, మరి వాళ్ళ ఆఫీసులకి వెళ్తున్నారా లేదా? ఎంప్లాయీస్ వెళ్తే మరి ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే వాళ్ళ ఆఫీస్లోంచి ఉద్యోగాలు తీసేస్తే ఏంటి పరిస్థితి? ఏంటి? డైలీ లైవ్లీహుడ్ని మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఆలోచించాలి. మీరు 144 సెక్షన్ ఇన్ని రోజులు అంత అవసరం లేదండి, వదిలేయాలి. దళిత సంఘాలు వెళ్తారు అంటే వెళ్తారు. మోరోవర్ సైకలాజికల్ ప్రెజర్లోకి వెళ్తుంటారు వాళ్ళు. అంతమంది పోలీసులు అక్కడ తిరుగుతుంటే అసలుకే దళిత కాలనీస్లో వాళ్ళంతా భయము, హ్యూమిలియేషను, ఎంతమంది పోలీసులు ఉన్నారని, ఇంతకాలం ఉన్నారని అని చెప్పేసి వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ లాగా, వాళ్ళు ఏదో ఒక పెద్ద ఉగ్రవాదుల్లాగా అన్ని రోజులు ఏంటి కరోనా వచ్చినట్టుగా అన్ని రోజులు 144 సెక్షన్ అంటే ఆయన ఎవరో ఎమ్మెల్యే వచ్చాడు, వాళ్ళు దాడి చేశారు, వేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఇంక వదిలేయాలి. అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, యూత్, వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. పోలీసులు తిరుగుతూ ఉంటాయి అన్ని రోజులు. చూసే వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక పెద్ద ట్రబుల్ మేకర్స్ లాగా, దుర్మార్గుల్లాగా కనిపిస్తారు సమాజానికి అన్ని రోజులు పోలీసులు ఉంటాయి అక్కడ. ఓకే, మరి అక్కడ ఎవరైనా చనిపోతే ఫ్యూనరల్స్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎంగేజ్మెంట్లు చేసుకుంటారు, బర్త్డే పార్టీలు చేసుకుంటారు, మ్యారేజ్ డేలు చేసుకుంటారు. మీరు అన్ని రోజులు బ్లాక్ చేస్తే ఎట్లా? చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మరి ఆ చర్చిలకి మరి ఈస్టర్కి వాటికి పంపించుంటారు. లోకల్లో పంపిస్తున్నారా, లోకల్లో చేస్తున్నారా మనకేం తెలియదు. బట్ మరి ఈస్టర్కి వాటికి చర్చిలకి వెళ్ళి ఉంటారు కదా అంతా. మరి చర్చికి వెళ్ళినప్పుడు ఇంకేంటి 144 సెక్షన్ ఎందుకు బయట రాకుండా పెట్టారు ఏంటి? దళిత క్రిస్టియన్స్, దళిత బుద్ధిస్టులు మరి వాళ్ళందరూ అక్కడ చాలామంది ఉంటారు. మోరోవర్ వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు మరి అడ్వకేట్లు, సోషల్ వర్కర్లు వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. జైల్లో ఉన్న వాళ్ళకి లీగల్గా కోర్టులకు వెళ్ళేవాళ్ళు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ బియ్యం అవన్నీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మీరు లోపలికి పంపించకపోతుంటారేమో. పోనీ మీరు ఇస్తున్నారా? గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళందరికీ తలా ఒక బస్తా బియ్యం ఇచ్చిందా? మీరు 144 సెక్షన్ పెట్టారు 2 రోజులు, మీరు గవర్నమెంట్ వాళ్ళకేమైనా బియ్యం పంపించారా? ఇదే మేము 144 సెక్షన్ పెడుతున్నాము, ఇంటికి ఒక బస్తా బియ్యం ప్లస్ కందిపప్పు అన్ని ఇచ్చేస్తున్నాము అని చెప్పి ఇచ్చారా? అది కూడా లేదు.
అక్కడ కమ్యూనిటీ గొడవ అయినప్పుడు మరి వాళ్ళందరూ కూర్చొని ఎట్లా ముందుకు వెళ్ళాలని వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. బెయిల్ ఎట్లా తెచ్చుకోవాలని వాళ్ళందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మీరు బ్లాక్ చేస్తే ఎవరిని ఎలా మాట్లాడుకుంటారు? ఎన్జిఓని పోనివ్వరు లోపలికి, యాక్టివిస్టులను పోనివ్వరు, సోషల్ మొబిలైజింగ్ చేయనివ్వకపోతే వాళ్ళు ఎలాగా బయటకు రావాలి లోపల ఉన్న వాళ్ళు? ఈ సెలెక్టివ్ హెరాస్మెంట్ కరెక్ట్ కాదు. పోనీ అది ఓన్లీ దళిత కాలనీకే పెట్టారా, అవతల ఉన్నటువంటి వైశ్యుల కాలనీకి కూడా రిస్ట్రిక్షన్ పెట్టారో నాకైతే తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఇప్పుడు ఓన్లీ దళిత కాలనీకి పెట్టినట్టు నా ఉద్దేశం. ఓకే, మరి అక్కడ షాపులు ఇప్పుడు 144 సెక్షన్ పెట్టారు. మరి షాపులన్నీ ఓపెన్ అయినాయా? వెండర్స్, స్మాల్ బిజినెస్ మ్యాన్, టిఫిన్ సెంటర్లు, కూల్ డ్రింక్ సెంటర్లు ఇవన్నీ ఓపెన్ చేస్తారో లేదో మనకేం తెలియదు. అంటే ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ బయట వాళ్ళు ఎవరు లోపలికి పోకుండా కాస్తున్నారా, లేదంటే లోపల కూడా రిస్ట్రిక్షన్ చేశారా మూమెంట్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు. బట్ 144 సెక్షన్ అంటే అది కూడా బ్లాక్ చేస్తారు కదా. ఇప్పుడు టీ షాపులు, కిరాణా షాపులు, స్ట్రీట్ వెండర్లు, రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళందరిని ఆపేస్తే మరి లోకల్ వాళ్ళ ఇన్కమ్ అంతా పోతుంది కదా. వాళ్ళకే పాలు వచ్చేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, డ్రింకింగ్ వాటర్ వేసేవాళ్ళు, ఇన్ని రోజులు అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. మరి వీళ్ళు ఎందుకు ఇన్ని రోజులు రిస్ట్రిక్షన్ చేశారో. రెసిడెంట్స్ అనే వాళ్ళని కనీసం ఇప్పుడు వాళ్ళలో చాలామంది బయట సంపాదించుకోవడానికి పోతుంటారు కదా. ఓకే, కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ని వాళ్ళు లోపలికి పంపిస్తే ఎలాగో కోర్టులో బెయిల్ తెచ్చుకోవాలి అవన్నీ ఎడ్యుకేట్ చేస్తారు కదా వాళ్ళని. మీరు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు ఎడ్యుకేట్ ఎలా చేస్తారు? వాళ్ళలో లీగల్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ పంచాయతీ వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటే మంచిది కదా. కాబట్టి ఇది ఇన్ని రోజులు ఉంచడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అదేదో బయట వాళ్ళు చాలా దుర్మార్గుల్లాగా చూసే వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది. అదొక పెద్ద స్టిగ్మా అయిపోయింది. అది ఏంద్ర మా మీద ఇన్ని రోజులండి డిస్క్రిమినేషన్ ఏంటి అని చెప్పి వాళ్ళు బాధపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 144 సెక్షన్ ఒత్తేయండి. ఓకే, అదే మేము చెప్పదలుచుకుంది. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే అదే, మన వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు ఎవరో బియ్యం బస్తాలు అది కూడా ఏదో 2-3 వెళ్ళి ఇచ్చేస్తారన్నా అక్కడ అంటే మరి చుట్టుపక్కల వాళ్ళు ఎంతమందికి ఇస్తారు, ఎన్ని రోజులు అని ఇస్తారు? కాబట్టి మీరు వదిలేస్తే మేబీ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి ఎవరో ఒకటి ఇస్తారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వెళ్ళి చాలా ఎన్జిఓలు ఉంటాయి, ఎన్జిఓలు హెల్ప్ చేస్తారు కదా వాళ్ళని. సరే, ఏదైనా ఇది గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇంతమందిని ఒకేసారి జైల్లో పెట్టారు. అది అన్యాయమైనటువంటి పని జరిగింది. ఈ అన్యాయమైనటువంటి పని ఇక మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే 144 సెక్షన్ ఎత్తేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.